రాజమండ్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ విద్యార్థినిపైకి కారు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో జీసీఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చేస్తున్న 28 ఏళ్ల డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ఘటన జరిగింది. సినిమా చూసేందుకు వచ్చిన ప్రియాంక పార్కింగ్ నుంచి స్కూటీపై బయటకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రిలోని స్వతంత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంకను వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. చివరి ప్రయత్నంగా తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కారులో ఉన్న 2 యువకులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నామవరం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజమండ్రిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రజెంట్ ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఆ 2 యువకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, రాజమండ్రి ప్రసాద్ బాదిత్య మాల్లో జరిగిన ఈ దారుణ ఘటన చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4వ తారీఖు రాత్రి రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్ లో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిగా చేస్తున్న డాక్టర్ ప్రియాంక పీజీగా దాంట్లో డెర్మటాలజీలో 2వ ఇయర్ చదువుతుంది. ఆమెను వెనక నుంచి ఒక కారు బలంగా ఢీకోవడంతో ఆమె తలపై నుండి కారు ఎప్పుడైతే ఎక్కిందో ఆమె పరిస్థితి మరింత విషమంగా మరలించడంతో దాన్ని వెంటనే ఆమెని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి స్వతంత్ర హాస్పిటల్ తరలించడంతో ఆమె బ్రెయిన్ డెడ్ గా అక్కడ ఉన్న వైద్యులు నిర్ధారించారు. మద్యం సేవించి ప్రసాదాశ్రమాల్లోకి ప్రవేశించిన నామవరకు చెందిన 2 ఇంజనీరింగ్ యువకులు థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. మద్యం సేవించి థియేటర్లోకి రాకుండా ఆపినందుకు వారు ఆగ్రహించి వారితో వాగ్వివాదానికి దిగి వారిని కొట్టడంతో ఈ ఘర్షణ చిలికి గాలివానలా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తమ కొడతారనే భయంతో కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి అప్పుడే బయటకు వెళ్తున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బైక్ ను వెనకాల నుండి గుద్దేసి పారిపోయారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ 2 యువకులను కూడా అరెస్ట్ చేసి వీరిపై కేసు నమోదు చేసి ఈ కారు వేగంగా నడపడానికి గల అసలు కారణాలు ఏంటి, ఆమెకు వీరికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శాలిని, ప్రస్తుతం ఈమెని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు వారి తల్లిదండ్రులు. ప్రకాష్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఈ దారుణానికి ఒడిగట్టిన నామవరకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులను అలాగే వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కి రప్పించి దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.